హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఇంగ్లాండ్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఇంగ్లాండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశం అంటున్నాను. దేనికి సంబంధించి? ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల ప్రజల్లో ప్రత్యేక అవగాహన కల్పించాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రత్యేక ప్రోత్సాహకం కలిగించాలి చెప్పేసి ఇటీవల బ్రిటిష్ గవర్నమెంట్ ఒక కొత్త చట్టాన్ని, ఒక న్యూ లెజిస్లేషన్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నట్టుగా ఈరోజు ఒక కీలక ప్రకటన వార్తలు నిలిచింది. ఆ ప్రకటన యొక్క ఉద్దేశం, సారాంశం ఏంటంటే ఇక మీదట ఇంగ్లాండ్లో నిర్మించబోయే కొత్త ఇండ్లు ఏవైతే ఉంటాయో, మనం చూడండి, మన ప్రాంతాల్లో ఏదైనా ఇల్లు నిర్మించాలనుకుంటే ప్రభుత్వం నుండి అనుమతులు పొందడం తప్పనిసరి. అలా ఇంగ్లాండ్లో నిర్మించబోయే కొత్త ఇండ్లు ఏవైతే ఉంటాయో ప్రతి ఇంట్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఛార్జింగ్ ఫెసిలిటీ అనేది మ్యాండేటరీ అట. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఛార్జింగ్ అంటున్నాను. మనందరికీ తెలుసు, మొబైల్ ఫోన్ కి ఛార్జింగ్ ఎలా అయితే చేస్తామో ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఛార్జింగ్ ఆధారంగా నడుస్తూ ఉంటాయి. సో అలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ప్రత్యేక అవగాహన కల్పించాలి. అట్ ద సేమ్ టైం ఇంగ్లాండ్ లో నిర్మించబోయే కొత్త ఇండ్లు ఏవైతే ఉంటాయో అందులో ఖచ్చితంగా ఛార్జింగ్ ఫెసిలిటీ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే నిబంధనలు మ్యాండేటరీ చేయబోతున్నారు. అంటే ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ కి సంబంధించి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. ఆ ఛార్జింగ్ కి సంబంధించిన పాయింట్ కానివ్వండి, ఛార్జింగ్ చేసుకోవడానికి అనువైన ప్రాంతం కానివ్వండి, మనం పర్మిషన్ కోసం అప్లై చేసే ఫామ్ ఉంటుంది కదా, అందులో చూపించాల్సి ఉంటుంది అన్నట్టు. అలా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఇటీవల ఏ దేశం వార్తలు నిలిచింది, దేనికి సంబంధించి అనే అంశాన్ని చూడండి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఛార్జింగ్ ఫెసిలిటీ అనేది కొత్త ఇండ్లలో మ్యాండేటరీ చేస్తూ ఇటీవల ఏ దేశం వార్తలు ఇచ్చిందంటే బ్రిటన్ లేదా ఇంగ్లాండ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో అలా ప్రపంచంలోనే మొట్టమొదటి ఏకైక ఎత్తైన అతిపెద్ద అనే అంశాలు ఇటీవల మనం తరచూ చూస్తున్నాం. వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు అలాంటి అంశాలు ఒకటి, ఇంగ్లాండ్ కి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ ఫెసిలిటీ అనేది ఇక మీదట నిర్మించబోయే కొత్త ఇల్లు ఏవైతే ఉంటాయో అందులో మ్యాండేటరీ చేస్తూ ఒక కొత్త చట్టాన్ని రూపకల్పన చేసింది ఇంగ్లాండ్ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ కి సంబంధించి లేదా బ్రిటన్ కి సంబంధించి బోరిస్ జాన్సన్ గారు తరచూ వార్తలు నిలుస్తున్నారు. అక్కడ సెకండ్ వేవ్ కరోనా కారణంగా మన భారతదేశంలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి రావాల్సిన బోరిస్ జాన్సన్ గారు ఆబ్సెంట్ కావడం జరిగింది, రాలేకపోతున్నానని చెప్పడం జరిగింది. ఇలాంటి అంశాలే కావచ్చు. అండ్ యూరప్ ఖండంలోని దేశాలు ఇటీవల కాలంలో ఏవైతే వార్తలు ఇచ్చాయో వాటిపైన ప్రత్యేకంగా చూడండి. ఇంగ్లాండ్ విషయానికి వస్తే లేదా బ్రిటన్ విషయానికి వస్తే ఇటీవల టాంపోన్ ట్యాక్స్ ని రద్దు చేస్తూ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. టాంపోన్ ట్యాక్స్ యొక్క ప్రత్యేకత చెప్పాను. మహిళలకి సంబంధించి మెన్స్ట్రువల్ సైకిల్లో భాగంగా ప్రతి నెల నెలసరి సమయంలో నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో, సేఫ్టీ నాప్కిన్స్ కావచ్చు, టాంపోన్స్ కానివ్వండి, వాటిపైన ఇప్పటి వరకు పన్నులు వసూలు చేసేది. అలాంటి పన్నులను రద్దు చేస్తూ ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే కావచ్చు. అండ్ ఇంగ్లాండ్ పక్కకు సంబంధించి స్కాట్లాండ్ కూడా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ప్రపంచంలోని మొట్టమొదటి ఏకైక దేశంలోని ప్రతి మహిళకి కూడా మహిళకి సంబంధించి నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో సేఫ్టీ నాప్కిన్స్, టాంపోన్స్ ని పూర్తి ఉచితంగా ఇస్తున్న ఒక దేశంగా వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల కాలంలో యూరోపియన్ ఖండంలోని ఒక దేశం ఐస్లాండ్ కూడా ప్రపంచంలోనే అతి పెద్ద అనే అంశంతో వార్తలు నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చరింగ్ ప్లాంట్ లేదా సకింగ్ ప్లాంట్ అని చెప్పాను. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ లేదా బ్రిటన్ కి సంబంధించి ఎక్సర్సైజ్ కొంకన్ అనే అంశాన్ని చూసాం. అందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నేవల్ షిప్ పేరు ఐఎన్ఎస్ తబర్. వీటన్నిటిని కూడా లింకప్ చేస్తూ చదవండి, సులభంగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సలైన్ గార్గిల్ ఆర్టీపీసీఆర్ అనే అంశం మరొకసారి వార్తలు నిలిచింది. సలైన్ గార్గిల్ ఆర్టీపీసీఆర్ అంటున్నాను. సెలైన్ గార్గిల్ ఆర్టీపీసీఆర్ ముఖ్యంగా సలైవా ఆధారితాన్ని గుర్తుంచుకోండి. మనకు ఏదైతే ఉమ్మి ఉంటుందో ఆర్టీపీసీఆర్ టెస్ట్ కావచ్చు, లేదంటే మనకు ర్యాపిడ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో యాంటీజెన్ టెస్ట్ ఉంటుంది కదా మనకు కోవిడ్-19 నిర్ధారణ చేయడానికి, అలాంటి టెస్టుల్లో మనకు సలైవా కానివ్వండి, నాజల్ క్యావిటీలోని ద్రవం ఏదైతే లిక్విడ్ అనేది మ్యాండేటరీ, చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఇప్పటి వరకు సలైన్ బేస్డ్ గార్గిల్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ని భారతదేశంలో ఎవరు తయారు చేశారంటే నీరీ అనే ఒక సంస్థ. నీరీ అనే సంస్థ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది? నాగ్పూర్ కేంద్రంగా పనిచేస్తుంది. నాగ్పూర్ ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. సో నీరీ యాక్రోనిమ్ ఏంటి అంటారు? ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక సంస్థ, ఒక ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ సంస్థ, పర్యావరణానికి సంబంధించి అధ్యయనం చేసే ఒక సంస్థ. నీరీ యొక్క ప్రత్యేకత లేదా యాక్రోనిమ్ ఏంటంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్
ఎన్విరాన్మెంటల్ నేషనల్ జాతీయ ఎన్విరాన్మెంట్ పర్యావరణానికి సంబంధించి ఇంజనీరింగ్ రీసెర్చ్ పరిశోధన చేసే ఒక ఇన్స్టిట్యూట్ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది? నాగ్పూర్ కేంద్రంగా. ఇటీవల కాలంలో ఈ సంస్థకి సంబంధించి ప్రత్యేకంగా మనం ఎప్పుడు చర్చించుకోవడం జరిగింది అంటే మనకి లూనార్ లేక్ వార్తలు ఇచ్చింది. మహారాష్ట్రకి సంబంధించి బుల్ద్వానా అనే ప్రాంతంలోని లూనార్ లేక్ లోని వాటర్ అంతా కూడా రంగు మారడం జరిగింది. సో గ్రీన్ కలర్ లో కనిపించే వాటర్ పింక్ కలర్ లోకి మారిందని చెప్పేసి హాలో ఆర్కియా వాజ్ ద రీజన్ అని చెప్పాను. హాలో ఆర్కియా అని చెప్పేసి అప్పుడు నీరి అనే సంస్థ గురించి అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గురించి మీకు చెప్పాను. అప్పుడు వార్తలు ఇచ్చింది. అండ్ నీరికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ కూడా ఇంపార్టెంట్. తెలంగాణకి సంబంధించి ఒకప్పుడు నల్గొండ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య దారుణంగా ఉండేది, ఫ్లోరోసిస్ సమస్య. అలాంటి ఫ్లోరోసిస్ సమస్యకి పరిష్కారంలో భాగంగా నల్గొండ టెక్నిక్ తో కూడా వార్తలు ఇచ్చింది. నీరి టెక్నాలజీ అంటాం మనం. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటే ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. సో అలా నీరికి సంబంధించి ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశంలో సలైన్ గార్గిల్ ఆర్టీపీసీఆర్ అక్రోనిమ్ ఏంటి? రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ఆధారంగా మనకు కోవిడ్-19 అనేది నిర్ధారణ అవుతుంది. సో అందులో భాగంగా ఆర్టీపీసీఆర్, ఇప్పటివరకు ఆర్టీపీసీఆర్ అంటే మనకి ఏదైతే ఉంటుందో ఆ స్వాబ్ ఉంటుంది కదా, దాని ఆధారంగా సలైవాని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ గార్గిల్ అంటున్నారు. గార్గిల్ అంటే ఏంటి? మనకు మౌత్ లో వాటర్ తీసేసుకొని మనం పుక్కిలిస్తాం కదా, అలా పుక్కిలిస్తే వచ్చిన ఉన్ని ఏదైతే ఉంటుందో, సలైవ ఏదైతే ఉంటుందో ఆ సలైవ ఆధారంగా, సెలైన్ ఆధారంగా ఒక ప్రత్యేకమైన కోవిడ్-19 నిర్ధారణ చేసే పరీక్షను భారతదేశంలో ఈ టెక్నిక్ ఎవరు కనుగొన్నారు? నీరి వారు కనుగొనడం జరిగింది. అలాంటి నీరి వారి ఇన్నోవేషన్ ని ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వారికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకి నీరి వారు కనిపెట్టిన ఒక టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ టెక్నాలజీ ఏంటి? గార్గిల్ బేస్డ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అన్నట్టు. అంటే ఈ టెస్ట్ ను ఉపయోగించేసుకొని ఇక మీదట ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ఈ టెస్ట్లకి సంబంధించిన టెస్ట్ కిట్లు ఉంటాయి కదా, వాటిని ఎక్కువగా మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు అన్నట్టు. అంటే ప్రొడక్షన్ పెంచాలనే ఉద్దేశంలో భాగంగా ఈ ప్రత్యేకమైన అంశం వార్త నిలిచింది. నీరి సంస్థ గురించి గుర్తుంచుకోండి. నీరి యొక్క యాక్రోనిమ్ ఏంటంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ ఉంది ప్రధాన కేంద్రం? నాగ్పూర్, మహారాష్ట్ర. సో వారు కనిపెట్టిన టెక్నిక్ ఏంటి? గార్గిల్ ఆర్టీపీసీఆర్ టెస్ట్. సో గార్గిల్ అంటే పుక్కిలిస్తే వచ్చే ఏదైతే ఉంటుందో ఫలితం దాన్ని. సో అలా ఆ టెక్నిక్ ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారో? ఎంఎస్ఎంఈ అని గుర్తుంచుకోండి. సో కోవిడ్-19 కి సంబంధించిన అంశము. అండ్ నెక్స్ట్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కి సంబంధించి మహారాష్ట్ర పక్కనే ఉన్న ఇంకొక రాష్ట్రం వార్తలు ఇచ్చింది. అదేంటంటే గోవా స్టేట్. సో గోవాకి సంబంధించి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో 2వ రాష్ట్రంగా వార్తలు నిలిచింది. 2వ రాష్ట్రం అంటున్నాను. దేనికి సంబంధించి అంటే 100% కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి 100% కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తయిన రాష్ట్రం అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? హిమాచల్ ప్రదేశ్. సో అలా హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకు 100% అట్లీస్ట్ అక్కడ ఉండే వయోజనులు ఎవరైతే ఉంటారో, 18+ వారు ఎవరైతే ఉంటారో అట్లీస్ట్ సింగిల్ డోస్ అయినా కంప్లీట్ అయిపోయింది. అలా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అని చెప్పాను. ఈ రోజు భారతదేశంలో 100% కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ సెకండ్ స్టేట్ ఏది ఇండియాలో అంటే గోవా రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. గోవా రాష్ట్రంలో వయోజనులైన వారు ఎవరైతే ఉంటారో, ఎలిజిబిలిటీ వ్యాక్సిన్ కి ఎలిజిబుల్ ఉన్న వారు ఎవరైతే ఉంటారో 18+ వారు, అందులో 100% అట్లీస్ట్ సింగిల్ డోస్ టీకానైనా ఇవ్వడం జరిగింది గోవా అడ్మినిస్ట్రేషన్ అని గుర్తుంచుకోండి. సో అలా ఇటీవల కోవిడ్-19 వ్యాక్సినేషన్ సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్రం అంటే హిమాచల్ ప్రదేశ్. 100% కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ మొట్టమొదటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. మొట్టమొదటి యూటీ కేంద్రపాలిత ప్రాంతం మనకు లడాక్. మొట్టమొదటి గ్రామం 100% కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ విలేజ్ ఇన్ ఇండియా అంటే వేయాన్ గ్రామం. వేయాన్ గ్రామం ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. భారతదేశంలో మొట్టమొదటి 100% కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ సిటీ అంటే భువనేశ్వర్, ఒడిశాకి సంబంధించి. భారతదేశంలో మొట్టమొదటి 100% కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ డిస్టిక్ అంటే వయనాడ్, కేరళకి సంబంధించి. భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ వ్యాక్సినేషన్ సెంటర్ అంటే గౌహతి, అస్సాంకి సంబంధించి. భారతదేశంలో మొట్టమొదటి డోర్ టు డోర్ కోవిడ్-19 వ్యాక్సిన్ అంటే బికనీర్, రాజస్థాన్కి సంబంధించి. ఇలాంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. ఈరోజు భారతదేశంలో 100% కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ సెకండ్ స్టేట్ గా ఏ రాష్ట్రం ఘనతతో వార్తలు నిలిచింది? గోవా అని గుర్తుంచుకోండి. ప్రమోద్ సావంత్ గారు ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్నారు. అండ్ నెక్స్ట్ సో సంవత్సరి అనే ఒక ఫెస్టివల్ వార్తలు నిలిచింది. సంవత్సరి. సో సంవత్సరి అనే ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది జైనులకి సంబంధించింది. సో జైనులు అంటున్నాను. జైనుల్లో 2 రకాలు ఉంటారు, శ్వేతాంబరులు,
దిగంబరులు. మీరు చూసే ఉంటారు ఇండియన్ హిస్టరీలో జైనిజంకి సంబంధించి నేర్చుకున్నప్పుడు 2 సెట్స్ ఉంటాయి ఇందులో. శ్వేతంబరులు, శ్వేత అంటే ఏంటి, తెల్ల దుస్తులను వేసుకునే జైనులు అన్నట్టు. దిగంబరులు అంటే అసలు దుస్తులే ఉండవు, ఉన్న దుస్తులను కూడా తీసిపారేస్తారు, అంటే ఒంటి మీద ఒక్క దుస్తు కూడా లేని వారిను మనం దిగంబరులు అంటాం. సో అలా జైనిజంకి సంబంధించి మనందరికీ తెలుసు, ప్రస్తుతం భారతదేశంలో జైనులు మనకి 2014 సంవత్సరంలో జైనులను భారత ప్రభుత్వం మైనారిటీ హోదాని ఇవ్వడం జరిగింది. 2014 సంవత్సరం నుండి భారతదేశంలో మైనారిటీ హోదా పొందిన మతాలు ఏంటంటే 6 మతాల్లో ఒకటి జైనులు. అలాంటి జైనులకి సంబంధించి ప్రతి ఏటా నిర్వహించుకునే ఒక పండుగ సంవత్సరి అనే ఒక ఫెస్టివల్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫర్గివ్నెస్ ఫెస్టివల్ అంటారు. ఫర్గివ్నెస్ అంటే ఏంటి, ఫర్గివ్ అంటాం, ఫర్గివ్ మీ అంటాం అంటే ఏంటి, నన్ను క్షమించు అన్నట్టు. సో దేవుళ్ళు ఎవరైతే ఉంటారో ఒక ప్రేయర్ చేస్తారు, నన్ను క్షమించండి, నేను చేసిన తప్పులు, ఈ సంవత్సరం నేను చేసిన తప్పులన్నింటినీ కూడా మన్నించండి అని చెప్తూ జైనులు నిర్వహించుకునే ఒక పండుగ, భాద్రపద మాసంలో నిర్వహించుకునే ఒక పండుగ సంవత్సరి అనే పండుగ. ఇది 8 రోజుల పాటు జరుపుకోవడం జరుగుతుంది. 8వ రోజు అందరూ కూడా ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటారు, సంవత్సరి శుభాకాంక్షలు, హ్యాపీ సంవత్సరి అని చెప్పేసి. జస్ట్ ఈ ఫెస్టివల్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇటీవల సంవత్సరి అనే ఒక ప్రత్యేకమైన పండుగ, ఫెస్టివల్ లేదా ఫర్గివ్నెస్ ఫెస్టివల్ గా పేరొందిన సంవత్సరి ఫెస్టివల్ ఏ మతానికి సంబంధించి అంటే జైనులకి సంబంధించింది, మైనారిటీలు. సో జైనులకి సంబంధించి ఏ సెక్టర్, శ్వేతాంబర వారు ఎవరైతే ఉంటారో శ్వేతాంబర సెక్టర్ వారు ప్రతి ఏటా కూడా నిర్వహించుకునే పండుగ సంవత్సరి అనే పండుగను గుర్తుంచుకోండి. సో వారి ఈ సంవత్సరంలో చేసిన తప్పులన్నిటిని కూడా మన్నించండి అని చెప్పేసి ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. అది ఈ పండుగ యొక్క ప్రత్యేకత. 8 రోజుల పాటు ఈ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. సో జైనిజం అంటేనే చాలా సెన్సిటివ్, ముఖ్యంగా అహింస అనేది ఇతివృత్తంగా ఉంటుంది, చిన్న చీమకు కూడా హాని చేరువాళ్ళు. సో అలాంటి జైనిజంకి సంబంధించిన ఒక పండుగ సంవత్సరాన్ని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన పండుగలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేకంగా చూడండి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హార్వెస్టింగ్ ఫెస్టివల్, సోలంగ్ ఫెస్టివల్ వార్తలు నిలిచింది. అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఇటీవల వాంచువా అనే ఒక పండుగ, తివా తెగకి సంబంధించిన హార్వెస్టింగ్ ఫెస్టివల్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల బేల్ పోలా అనే ఫెస్టివల్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో రజపర్బ అనే ఒక పండుగ, ముఖ్యంగా మనకి ఏ రాష్ట్రానికి సంబంధించి, ఒడిషా రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది. అండ్ కంచోత్ ఫెస్టివల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, లొసార్ ఫెస్టివల్, హెమిస్ ఫెస్టివల్ ఆఫ్ లడకే కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన పండుగలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి, ఖచ్చితంగా వస్తాయి. అండ్ నిన్నటి క్లాస్లో నికో అనే ఒక ఫెస్టివల్ చెప్పాను. సో ఇలాంటి పండుగలన్నిటి కూడా ఒక చార్ట్ రూపంలో చదవండి. ఏ ప్రాంతంలో ఆ పండుగ ఏంటి, దేనికి సంబంధించి ప్రత్యేకత ఏంటి, హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ అన్నిటి గుర్తుంచుకోండి. సంస్కృతిలో భాగమైన పండుగలన్నిటి కూడా ఒక దగ్గర గుర్తుంచుకోండి, సులభంగా గుర్తుంటాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం మరొకసారి వార్తలు ఇచ్చింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తరచూ వార్తలు ఇస్తుంది. అందులో ఒకటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హార్వెస్టింగ్ ఫెస్టివల్, సోలంగ్ ఫెస్టివల్ అని చెప్పాను. అండ్ ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అనే ఒక కార్యక్రమం చెప్పాను, ఎయిర్ గన్ సరెండర్ అభియాన్. అండ్ మోన్పా అనే ఒక హ్యాండ్మేడ్ పేపర్ వార్తలు నిలిచింది, మోన్పా హ్యాండ్మేడ్ పేపర్ అని చెప్పేసి. ఇలాంటి వాటన్నిటి కూడా లింకప్ చేస్తూ చదవండి. సో అలా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక నది పేరు గుర్తుంచుకోండి. ఆ నది పేరు ఏంటంటే సుబాన్సిరి రివర్. సుబాన్సిరి అనే నది, సుబాన్సిరి అనే నది. యాక్చువల్లీ ఈ నది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే టిబెట్లో జన్మిస్తుంది. టిబెట్లో జన్మించిన ఈ నది మిరి అనే కొండలు, మిరి అనే కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటారు, హిల్స్ పైన ప్రశ్నలు అడుగుతారు. మిరి అనే కొండలు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి. సో మిరి కొండల వద్ద అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ కావడం జరుగుతుంది ఈ సుబాన్సిరి నది. ఈ సుబాన్సిరి నది యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మపుత్ర నది ఉంటుంది కదా, బ్రహ్మపుత్ర నదుల్లో అతిపెద్ద ఉపనది సుబాన్సిరి నది. ఈ సుబాన్సిరి నది ముఖ్యంగా 2 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఒకటి అరుణాచల్ ప్రదేశ్, రెండవది అస్సాం రాష్ట్రం. అలా అస్సాం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర బౌండరీ ఉంటుంది కదా, ఆ బౌండరీ వద్ద నిర్మితం అవుతున్న ఒక డ్యామ్ని వ్యతిరేకిస్తూ, డ్యామ్ నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ ఇటీవల యాంటీ డ్యామ్ ఉద్యమం వార్తలు నిలిచింది. యాంటీ డ్యామ్ అంటే ఏంటి, డ్యామ్ కి వ్యతిరేక ఉద్యమం, ఒక మూవ్మెంట్. ఏ డ్యాము, సుబాన్సిరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డ్యాము లేదా సుబాన్సిరి డ్యామ్. ఈ డ్యామ్ ఏ రాష్ట్రంలో నిర్మితం అవుతుంది, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నిర్మితం అవుతుంది. అలాంటి డ్యామ్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అక్కడి ప్రజలంటే, ఈ డ్యామ్ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఇది సీస్మిక్ జోన్ లో ఉంది,
సీస్మిక్ అంటే ఏంటి? సీస్మిక్, సీస్మాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఎర్త్ కేక్స్, భూకంప ప్రాంతాలు ఏమంటామంటే సీస్మిక్ జోన్స్ అంటాం. సో సీస్మిక్ జోన్స్ గా గుర్తించబడిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా భూకంపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలా భూకంపాలు వచ్చే ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఈ డ్యామ్ నిర్మిస్తే ఒకవేళ అనుకోకుండా విపత్తు, న్యాచురల్ డిసాస్టర్, భూకంపం కనుక వస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోవడం జరుగుతుంది, దారుణమైన ప్రాణ నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఈ డ్యామ్ ని వ్యతిరేకిస్తూ ఒక పోరాటం జరుగుతుంది. పర్యావరణవేత్తలు చేస్తున్నారు యాంటీ డ్యామ్ మూవ్మెంట్. దేనికి సంబంధించి? సుబాన్సిరి నది పైన నిర్మితమవుతున్న సుబాన్సిరి డ్యామ్ లేదా సుబాన్సిరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు 2023 సంవత్సరం వరకల్లా పూర్తవుతుందని చెప్పేసి ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ చెప్పడం జరిగింది. సో ఇలాంటి డ్యామ్స్ కి సంబంధించిన మూవ్మెంట్స్ కూడా ఇటీవల తరచూ చూస్తున్నాం. ఎగ్జాంపుల్ మేకేదాతు ప్రాజెక్ట్ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకి సంబంధించి వివాదాస్పద ప్రాజెక్ట్. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మేకేదాతు ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అలాంటి అంశాలే కానివ్వండి, భారతదేశంలో ఇటీవల కాలంలో జరుగుతున్న అటవీ ఉద్యమాలు కానివ్వండి. ఎగ్జాంపుల్ మనకు సేవ్ బక్స్వాహా ఉద్యమం అని చెప్పాను, మధ్యప్రదేశ్ సంబంధించి ఉద్యమాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అందులో ఒకటి సుబాన్సిరి యాంటీ డ్యామ్ మూవ్మెంట్. ఏ రాష్ట్రము? అరుణాచల్ ప్రదేశ్. జస్ట్ సుబాన్సిరి గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన సుబాన్సిరి ఏ నదికి అతి పెద్ద ఉపనది అంటారు పోటీ పరీక్షలో? బ్రహ్మపుత్ర నది. సో బ్రహ్మపుత్ర ఈ ప్రాంతం మొత్తం కూడా దుఃఖదాయని, ఎప్పుడు వరదలు వస్తూ ఉంటాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజాస్ MK2 వార్తలు నిలిచింది. లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజాస్ యుద్ధ విమానం అని గుర్తుంచుకోండి. ఒక లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అయిన తేజాస్ MK2 యుద్ధ విమానాన్ని DRDO తయారు చేస్తుంది. DRDO అత్యంత చాకచక్యంగా పనిచేసే ఒక యుద్ధ విమానం, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న తేజాస్ MK2 యుద్ధ విమానాన్ని నెక్స్ట్ ఇయర్ వరకల్లా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పేసి ఈరోజు DRDO ఒక ప్రకటన చేసింది. భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పరిశోధనలు చేస్తున్న సంస్థ ఏంటి? డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ MK2 కి సంబంధించి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి DRDO వారు చేసిన అంశాలు కానివ్వండి, అండ్ ముఖ్యంగా COVID-19 పరిస్థితుల కాలంలో DRDO వారి ఇన్నోవేషన్స్, 2DG డ్రగ్ అని చెప్పేసి ఇలాంటి అంశాలు. అండ్ ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి యాంటీ చాఫ్ టెక్నాలజీ, ఇండియన్ నేవీకి సంబంధించి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇలాంటి అంశాలన్నిటి కూడా లింక్ చేస్తూ చదువుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక క్రూయిజ్ మిసైల్ వార్తలు నిలిచింది. క్రూయిజ్ మిసైల్ అంటే ఒక శక్తివంతమైన క్షిపణి. ఈ క్రూయిజ్ మిసైల్ యొక్క సామర్థ్యం ఎంత అంటే 1500 కిలోమీటర్స్, 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలాంటి టార్గెట్నైనా కూడా, ఎర్త్ పైన ఉన్న ఎలాంటి టార్గెట్నైనా కూడా ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ ని, ఇటీవల క్రూయిజ్ మిసైల్ ని ఏ దేశం పరిశీలించింది అంటే నార్త్ కొరియా. ప్రస్తుతం నార్త్ కొరియాలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఉన్నాయి, ఆహార సంక్షోభం ఉంది, ఇన్ఫ్లేషన్ పరిస్థితులు ఉన్నాయి. ఆ దేశం ఎప్పుడు కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉంటుంది. కారణం ఏంటంటే ఆ దేశాధినేత ఒక నియంత, కింగ్ జాంగ్ ఉన్ అని చెప్తా ఉంటాం. సో అలాంటి నియంత చేతిలో ఉన్న ఈ నార్త్ కొరియా ఏదైతే ఉంటుందో ఎక్కువగా ఇలాంటి పరిశోధనలే, ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి మిసైల్స్ లాంచింగ్ చేస్తూ వార్తలు ఇస్తుంది. ఈ రోజు నార్త్ కొరియా ప్రభుత్వం లేదా కింగ్ జాంగ్ ఉన్ ఏం చెప్తున్నాడంటే, లాస్ట్ వీకెండ్ సాటర్డే రోజున ఒక ప్రయోగం చేశాం, మేము ఒక క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించాం, అద్భుతమైన విజయవంతం సాధించడం జరిగింది. ఈ క్రూయిజ్ మిసైల్ ఎక్కడికి పోవడం జరుగుతుంది అంటే నార్త్ కొరియాలో ప్రయోగిస్తే జపాన్ లో కూడా దీని యొక్క శక్తిని చూపించవచ్చు, జపాన్ పైన కూడా ప్రయోగించవచ్చు అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇది జపాన్ కోసం తీర్చిదిద్దామని చెప్పేసి ఒక ప్రత్యేక చెప్పకుండానే చెప్పడం జరిగింది. సో దీనిపైన జపాన్ ప్రభుత్వం కూడా ఈరోజు వ్యతిరేకిస్తుంది. సో జపాన్కి సంబంధించి ఇటీవల యోషిహిడే సుగా గారు తరచు వార్తలు ఇస్తారు, జపాన్ ప్రధానికి రాజీనామా అని చెప్పేసి మనం చర్చించుకోవడం జరిగింది. సో ఇలాంటి అంశాలు చూడండి. సో ఒక క్రూయిజ్ క్షిపణి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలాంటి టార్గెట్ అయినా ధ్వంసం చేసే ఒక ప్రత్యేక సామర్థ్యం ఉన్న క్రూయిజ్ క్షిపణిని నార్త్ కొరియా ఇటీవల పరిశీలిస్తూ వార్తలు ఇచ్చింది. విజయవంతమైన పరీక్ష గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర మంత్రి ఐటీ మున్సిపాలిటీ శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రీస్ అండ్ మున్సిపాలిటీ, పురపాలక శాఖ మంత్రి అయిన కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ముఖ్యంగా
హైదరాబాద్ సిటీ ఏదైతే ఉంటుందో హైదరాబాద్ సిటీలో ఆల్మోస్ట్ 185 చెరువులు ఉన్నాయి, పాండ్స్ ఉన్నాయి. పాండ్స్ అంటే ఏంటి? చెరువులు. సో 185 చెరువులు మరియు నీటి ప్రదేశాలు ఉన్నాయి, అంటే నీటి సంరక్షణ ప్రదేశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సంరక్షించడానికి ఒక ప్రత్యేక కమిషనర్ని నియమించబోతున్నారంట. సో నీటికి సంబంధించి ముఖ్యంగా చెరువుల సంరక్షణ కోసం హైదరాబాద్కి సంబంధించి ఒక ప్రత్యేక కమిషనర్ని ఏర్పాటు చేసి ఈ చెరువులకి సంబంధించి సివరేజ్ ట్రీట్మెంట్ అంటే ఏంది? చెరువుల్లో చూడండి, హైదరాబాద్ అంటేనే మనకు ఇండస్ట్రియల్ ప్రాంతం, పరిశ్రమలు ఉన్న ప్రాంతం. అన్ని పరిశ్రమలు కూడా ఏం చేస్తున్నాయి? సో నదుల్లోకి నేరుగా వారి యొక్క ఎఫ్లుయెంట్స్, వారి యొక్క ఉద్గారాలను విడుదల చేస్తున్నారు. ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ ఉంటుంది కదా నేరుగా నదుల్లోకి. అలాగే చూడండి, ప్రస్తుతం మూసీ నది, ఒకప్పుడు మూసీ నది వరదలని చెప్పేసి 1906, 1908 ఆ టైంలో చదువుకున్నాం మనం. మూసీ నది యొక్క ప్రత్యేకత ఏంటంటే లైఫ్ లైన్ ఆఫ్ హైదరాబాద్. ఈరోజు మూసీ నది లైఫ్ తీసే లైన్ గా మారిపోయింది. కారణం ఏంటంటే పరిశ్రమలన్నీ కూడా చెరువుల్లోకి వ్యర్థాలను నేరుగా వదిలివేయడం. ఇలాంటి పరిస్థితిలో చెరువుల సంరక్షణ కోసం చెరువులకి సంబంధించి ఆక్యుపై ఏదైతే ఉంటుందో అక్రమంగా ఆక్రమించుకునే వారు కూడా ఉంటారో అలాంటి అంశాలపైన ప్రత్యేకంగా అధికారాలు ఉండే ఒక అధికారిని, కమిషనర్ని నియమిస్తామని చెప్పేసి ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. అండ్ ఇటీవల చెరువులకి సంబంధించి హైదరాబాద్లో నీటి సంరక్షణ సంబంధించి ఒక సంస్థ వార్త నిలిచింది. బ్లూ డ్రాప్ ఎన్విరో అనే సంస్థ, చాలా ఇంపార్టెంట్. బ్లూ డ్రాప్ ఎన్విరో అంటే పర్యావరణానికి సంబంధించి బ్లూ డ్రాప్ ఎన్విరో అనే ఒక సంస్థ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఈ సంస్థ యొక్క ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ గంగాధర్ రెడ్డి గారు ఇటీవల ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని భారత ప్రభుత్వం నుండి స్వీకరించడం జరిగింది. భారత్ శ్రీ పురస్కార గ్రహీత గంగాధర్ రెడ్డి అని చెప్పాను మీకు లాస్ట్ 1 వీక్ బ్యాక్. సో ఈ సంస్థ సహకారాన్ని కూడా తీసుకోబోతున్నారంట. సో అలా హైదరాబాద్లోని నీటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, చెరువులు ఏవైతే ఉంటాయో, పాండ్స్ని సంరక్షించడానికి ఒక కమిషనర్ని నియమిస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డ్రోన్లు తరచూ వార్తలు ఇస్తున్నాయి. సో గడిచిన సెప్టెంబర్ 11వ తేదీన మెడిసిన్స్ ఫ్రమ్ స్కై, దేశంలోనే మొట్టమొదటిసారి డ్రోన్ల ద్వారా మెడిసిన్స్ ని రవాణా చేసే ఒక అద్భుత అంశంతో వార్తలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం. జ్యోతిరాదిత్య సింధియా గారు హైదరాబాద్కి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ సంబంధిత అంశంతో తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గ్రెనేడ్ టెక్నాలజీస్ వారు వార్తలు ఇచ్చారు. సో ప్రస్తుతం డ్రోన్లను ఉపయోగిస్తున్న ఒక రాష్ట్రం, అద్భుతమైన పనితీరుతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం చూడడం జరుగుతుంది. ఈరోజు చెరువులకు సంబంధించిన సంరక్షణ కోసం ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ ఒక కమిషనర్ని, హైదరాబాద్లో చెరువుల సంరక్షణ కమిషనర్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి కేటీఆర్ గారు చేసిన ప్రస్తావన, ప్రకటన వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ ఆస్కార్ ఫెర్నాండెస్ గారు. ఆస్కార్ ఫెర్నాండెస్ గారు ప్రముఖులు ఈరోజు తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచిన ఆస్కార్ ఫెర్నాండెస్ గారు ఏ రంగంలో ప్రముఖులు అంటారు? రాజకీయ రంగం అని గుర్తుంచుకోండి. ప్రముఖ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ ప్రముఖులు అండ్ కేంద్ర మాజీ మంత్రి. సో కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ లోక్సభ సభ్యులు అయిన ఆస్కార్ ఫెర్నాండెస్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో 1941లో జన్మించిన వ్యక్తి. ఈ ఇయర్, ఈ ప్రాంతాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కర్ణాటక రాష్ట్రం అని గుర్తుంచుకోండి. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ రాజకీయ నాయకులు ఆస్కార్ ఫెర్నాండెస్ గారు దేశవ్యాప్తంగా సుపరిచితులైన వ్యక్తి. దేశవ్యాప్తంగా సుపరిచితులైన వ్యక్తిని ఎందుకంటున్నానంటే కేంద్ర మాజీ మంత్రి, కేంద్రంలో మంత్రిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం యూపీఏ 1, యూపీఏ 2లో కేంద్ర మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. కేంద్ర రోడ్లు మరియు హైవే శాఖ మంత్రిగాను, కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకి మంత్రిగాను విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. సో కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెస్ గారు ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించి సీనియర్ నాయకులు. ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు ఇచ్చారు. యాక్చువల్ గా తనకు సంబంధించి లాస్ట్ ఇయర్ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ తో ఈరోజు తుదిశ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఆస్కార్ ఫెర్నాండెస్ గారు కాంగ్రెస్ సీనియర్ ప్రముఖులు, రాజకీయ నాయకులు,
కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండ్ కేంద్ర మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ లోక్సభ సభ్యులను గుర్తుంచుకోండి. వివిధ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ పవన్ గోయంకా. పవన్ గోయంకా గారు వార్తలు ఇచ్చారు. దేనికి సంబంధించి అంటే ప్రముఖ సంస్థ ఇన్స్పేస్. ఇటీవల తరచూ ఇన్స్పేస్ గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా 2020 సంవత్సరం నుండి ఇన్స్పేస్ అనే టాపిక్ రెగ్యులర్ గా వార్తలు ఇస్తుంది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఇన్స్పేస్ గురించి ఒక ప్రశ్న అడుగుతారు. ఇన్స్పేస్ యాక్రోనిమ్ ఏంటంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్స్పేస్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించడం. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి కదా, ప్రస్తుతం ప్రపంచంలో చూడండి స్పేస్ సెక్టార్కి సంబంధించి, అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రైవేట్ సంస్థలు చాలా కీలకంగా వహిస్తున్నాయి. ఎగ్జాంపుల్ అమెరికాకి సంబంధించి స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్కి సంబంధించి బ్లూ ఆరిజిన్ సంస్థ ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది, జెఫ్ బెజోస్ కి సంబంధించి అండ్ వర్జిన్ గెలాక్టిక్ కావచ్చు. ఇలాంటి ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో అంతరిక్ష పరిశోధనల్లో వారికంటూ గుర్తింపు పొందుతున్నారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా 2020 సంవత్సరం మే మంత్ 2020 మే లాస్ట్ వీక్ లో ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఒక ఘనత అమెరికా సాధించింది. దేని ద్వారా? స్పేస్ ఎక్స్ సంస్థ ద్వారా. స్పేస్ ఎక్స్ అంటే ప్రైవేట్ సంస్థ, అంతరిక్ష పరిశోధన చేస్తున్న సంస్థ, ప్రైవేట్ రాకెట్లను నిర్మిస్తుంది. స్పేస్ ఎక్స్ ఎవరికి సంబంధించింది? ఎలాన్ మస్క్ కి సంబంధించి. ఎందుకు ప్రపంచంలో అమెరికా ఒక గొప్ప ఘనత అంటున్నానంటే ఒక ప్రైవేట్ సంస్థ, ఒక ప్రైవేట్ రాకెట్ ద్వారా వ్యోమగాములు ఎవరైతే ఉంటారో వారిని అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. అలా ప్రపంచంలో అమెరికా ఒక గొప్ప ఘనతతో వార్తలు ఇచ్చింది. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా రియలైజ్ అయ్యాయి. సో స్పేస్ సెక్టార్లో, అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సెక్టార్ని కలుపుకుంటే మరిన్ని రిజల్ట్స్ మనం సాధిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రపంచంలో స్పేస్ కి సంబంధించి, అంతరిక్ష పరిశోధనకు సంబంధించి ఇస్రో సాధిస్తున్న ఘనతలు మనకు తెలుసు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అలాంటి ఇస్రోకి ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనిస్తే మరిన్ని అద్భుత ఫలితాలు సాధిస్తామని చెప్పేసి భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఇన్స్పేస్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఈ ఇన్స్పేస్ కి ఈరోజు నూతన చైర్పర్సన్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ పవన్ గోయంకా గారు. నూతన చైర్పర్సన్. ఎగ్జామినేషన్ లో ఒకే ఒక ప్రశ్న అడుగుతారు, అదేంటంటే ఇన్స్పేస్ కి సంబంధించి నూతన చైర్మన్ గా ఇటీవల నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ పేరేంటంటే పవన్ గోయంకాను గుర్తుంచుకొని. మరి పవన్ గోయంకా ఏ రంగానికి సంబంధించి అంటే ఆటోమొబైల్ సెక్టర్ లో తనకంటూ ప్రత్యేక అనుభవం ఉంది, తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆటోమొబైల్, ముఖ్యంగా మహీంద్రా సంస్థ ఉంది కదా ఆటోమొబైల్ సంబంధించి. మహీంద్రా మనకు ఆటోమొబైల్ సంబంధించి చాలా వెహికల్ చూస్తూ ఉంటాము మనం. స్కార్పియో ఎస్యూవి, స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ అన్నట్టు. ఎస్యూవి అంటే మనం చాలా వెహికల్స్ ను కూడా కార్లు ఎస్యూవీలు అని చెప్పేసి. ఎస్యూవి అంటే ఏంటంటే స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్. సో అలా మహీంద్రా కంపెనీకి సంబంధించి స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ స్కార్పియో ఉంది కదా. సో స్కార్పియోని తీర్చిదిద్దడంలో అసలు స్కార్పియో అనే వెహికల్ ఇతని ఆలోచన ఆధారంగానే రూపుదిద్దుకోవడం జరిగింది. అలాంటి మహీంద్రా సంస్థకి సంబంధించి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ని ఇన్స్పేస్ ప్రాజెక్ట్ కి నూతన చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వం ఈరోజు నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇన్స్పేస్ కి సంబంధించి పవన్ గోయంకా గారు. సో ఇన్స్పేస్ అంటే ఏంటి? మనకు భారతదేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకి సహకారం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక ప్రాజెక్టు ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ ఈరోజు జీవ్ మిల్కా సింగ్ గారు వార్తలు నిలిచారు. జీవ్ మిల్కా సింగ్ పేరు గుర్తుంచుకోండి. సో జీవ్ మిల్కా సింగ్ ఎవరు అంటే మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. యాక్చువల్గా ప్రపంచంలో మొట్టమొదటి అనే వ్యక్తిగా ఈరోజు వార్తలు ఇచ్చారు. మొట్టమొదటి వ్యక్తిగా వార్తలు ఇచ్చారు. ప్రపంచంలోని మొట్టమొదటి గోల్ఫ్ క్రీడ ఉంటుంది కదా. సో గోల్ఫ్ క్రీడ ఏదైతే ఉంటుందో అలాంటి గోల్ఫ్ క్రీడకి సంబంధించి ఇండియన్ గోల్ఫర్ ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్ఫర్ గా వార్తలు ఇచ్చారు. దేనికి సంబంధించి అంటే యుఏఈ గోల్డెన్ వీసా పొందిన మొట్టమొదటి గోల్ఫర్ ఎవరు ప్రపంచంలో అని కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అడిగారు అనుకోండి. క్రీడలకు సంబంధించి జీవ్ మిల్కా సింగ్ అని గుర్తుంచుకొని మన భారతీయుడు. గోల్ఫ్ క్రీడలో తనకంటూ ప్రత్యేక అనుభవం ఉంది. అలాంటి గోల్ఫర్ జీవ్ మిల్కా సింగ్ గారికి యుఏఈ ప్రభుత్వం
మనకేమంటామో సో గోల్డెన్ వీసాని ఇచ్చి సత్కరించడం జరిగింది. గోల్డెన్ వీసా కాన్సెప్ట్ ఇటీవల తరచు చెప్తున్నాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, 7 ఎమిరేట్స్ కలిస్తేనే యుఏఈ. అలాంటి యుఏఈ ప్రభుత్వం 2019 సంవత్సరంలో గోల్డెన్ వీసా అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. ఈ గోల్డెన్ వీసాని పొందుతూ ఇటీవల తరచు ఎవరో ఒకరు వార్తలు ఇస్తున్నారు. లాస్ట్ ఒక 10 days బ్యాక్ మనకు మలయాళ సూపర్ స్టార్లు వార్తలు ఇచ్చారు. మమ్ముట్టి, మోహన్ లాల్ ఇద్దరు గురించి చెప్పాను. అప్పుడు మీకు గోల్డెన్ వీసా కాన్సెప్ట్ చెప్పాను. మమ్ముట్టి, మోహన్ లాల్ గారు ఇటీవల వార్తలు ఇచ్చారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి వ్యక్తులుగా వార్తలు ఇచ్చారు. గోల్డెన్ వీసాను యుఏఈ నుండి పొందుతూ వార్తలు ఇచ్చారు. ఈ గోల్డెన్ వీసాను ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు పొందడం జరిగింది. షారూక్ ఖాన్ కానివ్వండి, సంజయ్ దత్ కానివ్వండి. అలాంటి గోల్డెన్ వీసా కాన్సెప్ట్ ని యుఏఈ ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టింది. ఈ గోల్డెన్ వీసా పొందిన వ్యక్తుల యొక్క ప్రత్యేకత ఏంటంటే 10 సంవత్సరాల పాటు యుఏఈలో ఎలాంటి వ్యాపారాలను చేసుకోవచ్చు. ఎప్పుడైనా వారి స్వదేశానికి వెళ్ళొచ్చు, రావచ్చు. ఒక మాటలో చెప్పాలంటే పర్మనెంట్ రెసిడెన్స్, పిఆర్ కార్డ్ అనొచ్చు, పర్మనెంట్ రెసిడెన్స్ లేదా గ్రీన్ కార్డ్ అనుకోవచ్చు. కానీ గోల్డెన్ వీసా అనేది ఒక నిర్ణీత కాల పరిమితికి సంబంధించి 10 years పాటు యుఏఈలో అన్ని హక్కులు వాళ్ళకు ఉంటాయి అన్నట్టు, ఎక్సెప్ట్ ఓటు హక్కు అని గుర్తుంచుకోండి. సో అలాంటి యుఏఈ గోల్డెన్ వీసాకి సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటి గోల్ఫర్ గా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు? ఇండియన్ గోల్ఫర్ జీవ్ మిల్కా సింగ్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇతనితో పాటు ప్రపంచంలో కొంతమంది ప్రముఖులు, క్రిస్టియానో రొనాల్డో, ఇటీవల అత్యధిక గోల్స్, అంతర్జాతీయ గోల్స్ సాధించి వార్తలు ఇచ్చిన క్రిస్టియానో రొనాల్డోకి కూడా ఈ యుఏఈ గోల్డెన్ వీసా అనే అంశంతో వార్తలు ఇచ్చారు. జస్ట్ మన ఇండియాకి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి మొట్టమొదటి గోల్ఫర్ జీవ్ మిల్కా సింగ్ యుఏఈ గోల్డెన్ వీసాని పొంది ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రవిత మొహాపాత్ర గారు వార్తలు నిలిచారు. ప్రవిత మొహాపాత్ర మన ఇండియన్. యాక్చువల్గా మొహాపాత్ర అనే పేరు వచ్చింది అంటే ఎక్కువగా ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులనే మనం చూస్తాం. సో ఈరోజు ప్రవిత మొహాపాత్ర గారు ఒక అంతర్జాతీయ సంస్థ, టెక్ దిగ్గజం అడోబ్ ఇండియా, అడోబ్ సంస్థ ఉంది కదా. అడోబ్ ఎక్కడ? కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచంలో ప్రముఖ టెక్ దిగ్గజాలన్నీ కూడా కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తాయి, యుఎస్ఏ. అలాంటి 1982లో ఏర్పాటైన అడోబ్ సంస్థ, ప్రముఖ టెక్ దిగ్గజం అడోబ్ కి సంబంధించి ఇండియన్ ఆర్గనైజేషన్. అడోబ్ ఇండియాకి నూతన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ప్రవిత మొహాపాత్ర అని గుర్తుంచుకోండి. అడోబ్ ఇండియా నూతన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ గా ఇటీవల ఏ వ్యక్తిని అడోబ్ సంస్థ నియమించడం జరిగింది అంటే ప్రవిత మొహాపాత్ర మన ఇండియన్ అని గుర్తుంచుకోండి. ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతం అడోబ్ అనే సంస్థ ప్రపంచంలో చాలా గుర్తింపు పొందిన టెక్ దిగ్గజం అని గుర్తుంచుకోండి. ఎందుకంటే టెక్నాలజీ సంబంధించి చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అడోబ్ సంస్థలో చేయాలని చెప్పేసి చాలా ఆతృతతో ఉంటారు. అలాంటి టెక్నాలజీ సంస్థకి సంబంధించి ప్రవిత మొహాపాత్ర గారు ఈరోజు వార్తలు ఇచ్చారు. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తుంది అడోబ్ సంస్థ. అలాంటి అడోబ్ ఇండియాకి సంబంధించిన సంస్థకి ప్రవిత మొహాపాత్ర నూతన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులవుతూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ యూనివర్సిటీ ఈరోజు వార్తలు నిలిచింది. రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అంటున్నాను, రాజా మహేంద్ర అని గుర్తుంచుకోండి సరిపోతుంది. యాక్చువల్గా రాజా మహేంద్ర ఎవరంటే ప్రముఖ ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమర యోధులు అండ్ ఒక గొప్ప రచయిత, విప్లవ గీతాలను రాశారు. దేశవ్యాప్తంగా కూడా స్వాతంత్రోద్యమంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రాజా మహేంద్ర గారి పేరిట ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో దాదాపు 92 ఎకరాల విస్తీర్ణంలో ఒక యూనివర్సిటీని నిర్మిస్తోంది. యూనివర్సిటీ అంటే ఒక విశ్వవిద్యాలయం. దానికి ఫౌండేషన్ స్టోన్ నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వేయడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ అంటే ఏంటి? ఈ యూనివర్సిటీ నిర్మాణ పనులను ప్రారంభించారన్నట్టు. ఎవరి పేరిట? రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అని గుర్తుంచుకోండి. రాజా మహేంద్ర ప్రతాప్ దేనికి సంబంధించిన వారు? మనకు ఫ్రీడమ్ ఫైటర్ అని గుర్తుంచుకోండి, స్వాతంత్ర సమర యోధులు. సో అలాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుండాలి, తన పేరును సువర్ణాక్షరాలతో ఉంచాలని చెప్పేసి ఒక యూనివర్సిటీకి తన పేరు పెట్టడం జరిగింది. ఆ యూనివర్సిటీ ఒక పెద్ద విశ్వవిద్యాలయం. దానికి ఫౌండేషన్ స్టోన్ నిన్నటి రోజున జరిగింది. సెప్టెంబర్ 13 రోజున మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అండ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వార్తలు ఇచ్చింది. మీరట్కి సంబంధించి
స్పోర్ట్స్ యూనివర్సిటీకి మేజర్ ధ్యాన్ చంద్ గారి పేరును నామకరణం చేయడం జరిగింది. మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో నిర్మితమవుతుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అలా ఇటీవల మన స్వాతంత్ర సమరయోధులు కానివ్వండి, మన చరిత్రలోని కొంతమంది ప్రముఖులు తరచు వార్తలు ఇస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి పెరియార్ రామస్వామి గారి జన్మదినమైన సెప్టెంబర్ 17వ తేదీని సోషల్ జస్టిస్ డేగా, సామాజిక దినోత్సవంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందంటే తమిళనాడు రాష్ట్రం. అలాగే ఇటీవల సుబ్రహ్మణ్య భారతి గారి జన్మదినోత్సవాన్ని సెప్టెంబర్ 11వ తేదీని మహాకవి దినోత్సవంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అంటే తమిళనాడు రాష్ట్రం. ఇలాంటి ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో మన చరిత్రలో ఇప్పటికీ నిలిచిపోయిన వ్యక్తులు మరొకసారి వార్తలు ఇస్తున్నారు కాబట్టి వారి పేర్లు గుర్తుంచుకోండి. యూనివర్సిటీల రూపంలో కానివ్వండి, లేదంటే ప్రత్యేక దినోత్సవం రూపంలో కానివ్వండి, మన ముందుకు మరొకసారి వస్తున్నారు. అండ్ నెక్స్ట్ జిమ్ లెన్జోన్ పేరు గుర్తుంచుకోండి. సో యాహూ సంస్థ ప్రముఖ వెబ్ సర్వర్ ఉంటుంది కదా, యాహూ టెక్ దిగ్గజం అనుకోవచ్చు. సో యాహూ ఎక్కడ? కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తుంది, USA. సో యాహూ సంస్థకి సంబంధించి నూతన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEOగా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు అంటారు? మన ఇండియాకి సంబంధించిన వాడు కాదు, యాక్చువల్గా అమెరికాకి సంబంధించి. జస్ట్ గుర్తుంచుకోండి, ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన ఒక సంస్థ, ఒక టెక్ దిగ్గజం. కాబట్టి యాహూ సంస్థకి ఇటీవల నూతన CEOగా, నూతన మేనేజింగ్ డైరెక్టర్గా వార్తలు నిలిచిన పర్సన్ ఎవరంటే జిమ్ లెన్జోన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకునే అంశం. అండ్ నెక్స్ట్ విమెన్స్ బుక్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్. ఇది పురస్కారం పేరే విమెన్స్ బుక్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్. 2021 సంవత్సరానికి గాను ఈ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచిన పర్సన్ ఎవరు అంటారు? టు ద పాయింట్ అడుగుతారు. తన పేరేంటంటే సుసన్నా క్లార్క్. ఇక్కడ కనిపించే వ్యక్తి ఎవరైతే ఉంటారో ప్రముఖ రచయిత, ప్రపంచవ్యాప్తంగా తన పుస్తకాలు చాలా భాషల్లోకి, చాలా దేశాల్లో అనువదించడం ద్వారా సుపరిచితమైన వ్యక్తి సుసన్నా క్లార్క్. తను రాసిన పుస్తకం పేరేంటంటే పిరనేసి అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ పుస్తక రచయిత ఎవరు అంటే సుసన్నా క్లార్క్. ఈ పుస్తకానికి గాను సుసన్నా క్లార్క్ గారికి 2021 సంవత్సరానికి సంబంధించి విమెన్స్ బుక్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ పురస్కారం రావడం జరిగింది. ఈ పురస్కారాన్ని ఎవరిస్తారంటే యునైటెడ్ కింగ్డమ్ కి సంబంధించి UK వేదికగా పనిచేస్తున్న బేలీ అనే సంస్థ. బేలీస్ విమెన్స్ బుక్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్. యాక్చువల్గా ఈ పురస్కారం 1996 నుండి ప్రారంభించడం జరిగింది. 2021 సంవత్సరానికి పురస్కార గ్రహీత ఎవరు వార్తలు ఇచ్చారు? సుసన్నా క్లార్క్. ఏ పుస్తకానికి? పిరనేసి అనే ఒక పుస్తకానికి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.